స్థానిక సంకల్ప్ బాగ్ నందు ఉన్న పరిహర క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆయన పరిహర క్షేత్రంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ హరిహర క్షేత్రాన్ని 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణుల సహకారంతో నిర్మించామని, అప్పటి నుండి ఎంతో నియమ నిష్టలతో పద్ధతుల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే గత 19 సంవత్సరాలుగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్టు టీజీ వెంకటేష్ తెలిపారు. నాకు చేది మీరు నాకు తెలిసిన మోహన్ ఎన్నికి జరగాలి సమీకరణ కండిషన్ అందరూ పట్టుకోండి ఇట్లా పట్టుకోండి అమ్మాయి ఏమ్మా పట్టుకోండి సార్ ఒకసారి సార్ పొజిషన్ చూడాలి కదా. కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేయండి సార్ ఒక్కసారి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాను 30 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ గారు అనే భూస్వామి వారికి ధన సాయం చేసి ఈ భూమిని టెంపుల్కి గాను ఇవ్వాలని ఈ భూమిని ఇప్పించడం జరిగింది. మరి అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మేము కట్టించడం జరిగింది ఇక్కడ. అలాగే స్వాములు వారి సహచరులు ఈశ్వర దేవాలయం పక్కన కట్టారు, పక్కనే ఇదే స్థలంలో కట్టారు. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు శివకేశవులు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు. ఇట్లా అరుదుగా ఇప్పుడుండే పరిస్థితుల్లో అరుదుగా జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా అందరినీ అన్ని దేవతలకు ఏమేమి చేయాలో పూజలు నిత్య పూజలు చేస్తూ అలాగే నవగ్రహాలు కూడా స్థాపించాము. మరి ఆంజనేయ స్వామి టెంపుల్ని స్థాపించాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకు సకల సౌకర్యాలు ఏర్పడే విధంగా ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం అంటే నా భూదానము నేను కట్టినప్పుడు వెంకటేశ్వర టెంపుల్ భాగ్యము నాకు పూర్వజన్మ సుకృతము ఇక్కడ బ్రాహ్మణులు బ్రహ్మోత్సవం చేసినప్పుడంతా ప్రతి సంవత్సరం గరుడ పక్షులు వచ్చి 2 చుట్టూ తిరిగిపోవటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నది. అలాగే ఒక వారం రోజులైనాక భగవంతుని చక్రస్నానం చేపిస్తాము. మళ్ళీ ఆ చక్రస్నానం అప్పుడు కూడా మరి గరుడ పక్షులు వచ్చి తిరగటం అది కూడా ఆనవాయితీగా జరుగుతున్నది. మరి ఇటువంటి భాగ్యము ఈ ప్రాంతాల్లో మనమున్న దగ్గర కలగటం, మరి ప్రజలందరూ వచ్చి దీన్ని తిలకించవచ్చు, దేవుని ఆశీర్వచనాలు తీసుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం సరిగా సూర్యుడు కిరణాలు సీదా భగవంతుని కాళ్ళ మీద పడతాయి. అది కూడా మన అదృష్టంగా భావించాలి. బ్రాహ్మణులు నిష్ఠతో పూజా కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మేము దాతలైన బ్రాహ్మణుల వెంకటేశ్వర స్వామి టెంపుల్గా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళు కూడా ఒక సెక్యూర్డ్గా ఒక టెంపుల్ వాళ్ళు కూడా ప్రతినిధులు ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని సక్రమంగా నడుపుకోవాలని వారికి విన్నవిస్తున్నాను. ఇంకా ఇప్పుడు బాగా నడుపుతున్నారు, ఇంకా చక్కగా నడుపుతారని ఆశిస్తున్నాను.